హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. రీసెంట్గా మన నర్సరీలో కొన్ని తీగ గులాబీ ఫ్లవర్ ప్లాంట్ని తీసుకురావడం జరిగింది. మనకి తీగ జాతికి సంబంధించిన ప్లాంట్స్ అంటే తక్కువ మనకు గుర్తుకొస్తాయి ఎల్లో కీపర్ అండ్ రాకీ కీపర్. చాలా చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ అండ్ పాపులర్ ప్లాంట్. అండ్ రాధా మనోహరం, మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఈ ఫ్లవర్ ప్లాంట్ని, కీపర్ని. అండ్ ఈ మొక్క కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది ఈ మధ్య మన నర్సరీ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ మనీ ప్లాంట్ కూడా కీపర్. అండ్ సన్నజాజి, విరజాజి ఈ మొక్కలని కీపర్గా చూసుంటాము. కానీ రోజ్ కీపర్ మనము చక్కగా మన గార్డెన్లో అండ్ మన బాల్కనీలో మనకి కొద్ది ప్లేస్ ఉన్నా సరే మనం చక్కగా ఈ మొక్కని మనకు నచ్చిన విధంగా పెంచుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ప్లేస్ లేకపోయినా సరే ఒక కుండీలో పెట్టుకొని ఈ విధంగా మనము డెవలప్ చేసుకోవచ్చు. అండ్ చెట్టు నిండా హెవీగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ ఫ్లవర్స్, మంచి లుక్, మన ఇంటికి మంచి కలర్ తెచ్చి పెడతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మనం రీసెంట్గా తెచ్చిన గులాబీ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నమాట, కీపర్. అండ్ ఇందులో మనకి కలర్స్ వచ్చేసి అండ్ రెడ్, వైట్ అండ్ పింక్ కలర్, ఈ 3 కలర్స్ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాం. ఒక 20 ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాం అనమాట. అండ్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రోజాలు ఎలా పూస్తాయో, గులాబీ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో అదే క్వాలిటీగా ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ వచ్చేసి స్టిఫ్గా, ఇదైతే మన బటన్ రోజెస్ ఎలా ఉంటాయి సేమ్ అదే మాదిరిగా ఉంది. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్, డార్క్ రెడ్ ఫ్రెండ్స్. చూడ్డానికి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఒక కొమ్మకు వచ్చేసి మనకి ఒక 5-6 ఫ్లవర్స్ అయితే ఒకే చోట పూయడం జరుగుతుందనమాట. చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్లవర్ వచ్చిన 10-15 రోజుల దాకా చెట్టు మీద అలాగే స్టిఫ్గా ఉన్నాయన్నమాట. ఒక ఫ్లవర్ చూపిస్తాను మీకు, చూడండి. ఫ్లవర్ వచ్చి ఇప్పటికి 4 to 5 days అవుతుంది. అయినా సరే ఆ ఫ్లవరు చాలా స్టిఫ్గా ఉందన్నమాట. చూడండి మీరే, ఇది వచ్చేసి 4 to 5 days అవుతుంది. చూసారా, చాలా స్టిఫ్గా ఉంది ఫ్లవర్ వచ్చేసి. అండ్ చూడడానికి కూడా చూడండి ఎంత అందంగా ఉందో. కీపర్ ప్లాంట్, తక్కువ మెయింటెనెన్స్, తక్కువ ప్లేస్, చక్కగా మనం ఒక కుండీలో ఇప్పుడు మనీ ప్లాంట్ మనం ఎలా డెవలప్ చేసుకుంటామో ఆ విధంగా ఈ మొక్కని, మన గులాబీ మొక్కని పెంచుకోవచ్చు. ముళ్ళు కూడా హెవీగా ఏమి ఉండవు. ముళ్ళు ఉంటాయేమో, గుచ్చుకుంటాయేమో అని చెప్పి మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎక్కువ ముళ్ళు కూడా ఉండవు అనమాట ఈ కీపర్ ప్లాంట్స్కి. అండ్ మనం ప్లాంట్ మన ఇంట్లో ఉంటే చాలా మంచి లుక్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఏ మొక్క గురించి అని తెలుసుకోవాలన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. అండ్ చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఫ్లవర్ ప్లాంట్స్ డెవలప్మెంట్ అండ్ మొక్కలు ఎలా నాటుకోవాలి అని చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ఉన్నాయన్నమాట. మీరు వీలున్నప్పుడు కొద్దిగా మన ఛానల్ని చెక్ చేయండి. ఇంతకుముందు చేసిన వీడియోలన్నీ ఒకసారి చెక్ చేసి చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.